సంవత్సరం కాదు ఇంకా రాలేదే ఆడొచ్చిన నా బిడ్డేమో రామారా ఇంత ఆలోచనగా వచ్చావే నువ్వు వచ్చిన పనులు మాకు తెలుసు ఆ బాటని నీ దగ్గర సెలవు తీసుకొని అవుతుంది వాళ్ళ అన్న వేసిన చెల్లి చేయండి వెళ్ళాడుదమ్మా అవునమ్మా అయినా నీవు ఇచ్చిన ఇంటి వస్తువులమ్మగా నువ్వు చేత పట్టుకొని అన్న వేసిన చెల్లి చేయండిలో గెలువు గెలువు గెలుపుతున్నాను కేకలేసి గుబ్బలు తల్లి గుబ్బలు చూడాలమ్మా అయినా నీవు చెప్పిన కనుక నా వెంటనే చెల్లి కట్టెలు తీసుకొని మన అన్న వేసిన చెల్ల చెల్లిలో తూర్పు ఉత్తరం దక్షిణం ఈ 3 వైపులా పాచుగా ఎక్కడేడు ఒక్క కథ కూడా కొట్టాలేదా ఆ యొక్క పగటి భాగాన అక్కడ పాచుగా మన అన్న వేసిన చెల్ల చెల్లు 7 కళలు కొట్టాయబ్బా ఆ యొక్క 7 కళలు మన అన్న వదిలే స్వామి చిలక అవతారంలో వచ్చి ఆ 7 కళలు మూతికి విధానం ఇవ్వాలి ఆ 7 కళలు నా చిన్ని చిన్ని చేతులను వీణ జీల్చి బెండుగా తయారు చేసి ఈ యొక్క హంసలు 3 చిలకల విధాన్ని తయారు చేశారమ్మా ఈ చిలకల కొలాడడానికి అవసరం ఇంత చిక్కనైన ఒకటి నిజంగా ఆశలు వస్తే ఎంతో బాగుందని మన అన్నగారు 7 వదిలి అమృతాలు కలిసిన తర్వాత మన అన్నగారు ఈ చిలకల కొలాడడానికి ఆశలు ఇచ్చారమ్మా అయినా ఈ చిలకల కొలా ఉన్న కొలువాకి నీవు అర్థాలు పెట్టుకొస్తే నీకు ఎంతగానో సంతోషపడతావని తక్షణమే నీవు అర్థాలు పెట్టుకొచ్చారా వాళ్ళని ఆ పాత్రని ఇంకా మంచి పని చేసినందుకు అవును కానీ చాలా సంతోషపడతాను అవునమ్మా ఏదైనా ఒక వరం కోరుతాను ఆ బాధ్యది అయినా ఈ చిలకల లాభంలో కొలుబాకి నీవు అర్థాలు పెట్టుకొచ్చినందుకు నీ మనసు ఎంతగానో సంతోషపడి ఏదైనా వరమిస్తున్నావునమ్మా అవునమ్మా అయినా వాళ్ళ శనివారం 4 ఒక్క బదులకు ఆ యొక్క తల్లిదేవుడు ఆచరించారు కదమ్మా అయినా ఈనాటి నుంచి ప్రతి శనివారము ఈ యొక్క చిలకల లాభంలో కొలుబాకి మన పావుల మహావీరులు ఉన్నటువంటి బ్రాహ్మణ ఈ 4 వర్గములు ఉన్నటువంటి ప్రహారులు నిర్వహించాలని నా మనసులో ఎన్నడే వెళ్ళేది ఆ ఒక్క చిలకలు కలిగిన మంది ఆ మాత్రమే మన పావుల మహావీరులు నిర్వహించాలని అవునమ్మా మనసులో కోరిక అవునాయి అవునమ్మా అలాగే అలాగే Thank you.
బ్రాహ్మణ వైశ్య సూత్ర ఈ కులంలో ఈ 16 గర్భగుడికు 7 నెలల్లో ఒకటి రావాలి. అలాగే రామ అలాగే బదిలీ